ఆడబిడ్డలందరికీ రేవంత్ రెడ్డి ఒక అన్నయ్య నిలుస్తుండు కోటీశ్వరాలని చేస్తున్నా అంటుండు. కేసీఆర్ మంచిగా చేసిండు సార్ మాకైతే. ఎందుకు ఏం మంచిగా చేసిండు? ఏంటికైనా మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి చేస్తలేడు. చేస్తలేడు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చున్నాడు. ఏది లేదు, ఆయన వచ్చిండు ఏది లేదు. మంచిగా చేస్తలేడు. చీరలు ఇయ్యలేదా బతుకమ్మ? ఇంకా ఇయ్యలే. 2 ఇచ్చిండట. 2 కాదు, ఒక చీరనే లేదు, 2 ఏళ్ళ. 2 పట్టు చీరలు ఇచ్చిండట. లేవు, ఒక మామూలు చీరలే లేదు, పట్టు చీర అక్కడ కొని 2 ఏళ్ళ. పట్టు చీరలు లేవు. ఈయన కేసీఆర్ వస్తే మంచిగా చేస్తాడు. ఏమేం చేసిండు కేసీఆర్? ఏంటికైనా మంచిగా చేసిండు. చిలకలకు పైసలు ఇచ్చిండు, అన్ని చేసిండు సార్. ఈయన కూడా ఇస్తూనే ఉండు. ఈయన ఏమి ఇచ్చినా దానిగానే. 2 సంవత్సరాలు అవుతున్నాయి ముఖ్యమంత్రిని, మరి ఎందుకు ఇట్లా వద్దాను? ఆయన 5 ఏళ్ళ దగ్గర ఉండేది కష్టమే ఉంది. నిండా 100 ఏళ్ళు అయినాయి. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళ నిండా 100 ఏళ్ళు అయినాయి. ఇంకంతే సార్లు అన్ని సరిపోయినాయి. నిండా 100 ఏళ్ళు అయినాయి 2 ఏళ్ళకి. బస్సు అయింది. బాగాలేదు మాకు ఈ ప్రభుత్వం. ఎట్లా ఉంది మరి మీ పరిసరాలు, రైతులు, మీ ఊళ్ళో ప్రజలు? కాంగ్రెస్ వచ్చినాక సంతోషంగా ఉన్నారా అంటున్నారు. వచ్చినాక సంతోషంగా లేకనే కదా అయితే అల్లాడబడ్డ. ఇరిగే సంతలో పోయి 2 రోజులు తిరుగుతున్నాం. బనూరు చుట్టూ తుమ్మెనిపేటలో 2 రోజులు తిరుగుతున్నాం. ఇవాళ కాదు రేపు రాపా అంటారు, రేపు కాదు ఎల్లుండి రా అంటారు. నెలలు తిరుగుతున్నాం. ఒక ఇరిగే సంచి కొరకు పెన్నం పోవడం కూర్చుంటున్నాం. ఆడ ఇరిగా లేదు. ఒక్క కుటుంబంలో 20 మంది ఉన్నాం. ఆడ ఇల్లు ఇస్తాను, ఇల్లు అయ్యలేదు. ఎవరికి ఇచ్చిండు? ఆడు ఇస్తామని చెప్తుండు. ఊరికి ఒకటి పెడుతుండు, ఊర్లోకి ఇచ్చిండు అంటుండు. ఒక కుటుంబం 20 మంది ఉన్నాం మేము. ఒక కుటుంబంలో 20 మంది ఉన్నాం. ఒక ఇల్లు ఇయ్యలే ఆడు. మా కుటుంబంలోనే 20 మంది ఉన్నాం. ఏం చేస్తున్నాడు? బతుకమ్మ చీర సంవత్సరం కేసీఆర్ ఇచ్చిండు కదా. ఇప్పుడు కూడా ఇస్తుండ పట్టు చీరలు. ఏం చేస్తాడు? నడిస్తాడు పట్టు చీర ఇంకా ఇయ్యలేదు కదా మాకు. ఆడొచ్చి 2 ఏళ్ళ ఇంతవరకు చీర ఇయ్యలే మాకు. చీర కట్టుకోలే. కేసీఆర్ కట్టుకున్నాం. కేసీఆర్ ఇటు మళ్ళీ పట్టు చీరలు వేసిస్తే పట్టు చీర వేసి ఇయ్యాలి కదా మాకు కూడా. బతుకమ్మ కట్టుకొని ఆడతాం కదా. మళ్ళీ నడిస్తాడు. 15వ తారీఖు మాకెందుకు అని చీర? పండుగ అయిపోయినాక చీర ఇచ్చినాం. కేసీఆర్ బతుకమ్మ ఎన్నికైనా చీర పెట్టిండు కదా. మరి ఈడు ఎందుకు పెట్టిండు? 15వ తారీఖు తీసుకోపోదు మమ్మీ చీర. మాకు అవసరం ఇందిరామ చీరలు. ఆమె మాకు చీర కట్టుకోవాలి. ఆ రోజు ఇస్తుంది. ఆమె అయిపోయినాక ఆమె తెచ్చుకుంది కదా, మాకు అట్లా ఇస్తుందేమో. మాకెందుకు ఆమె చీర? ఇయ్యాలి రేపు కట్టుకొని బతుకమ్మ ఆడతాం. మాకు అవసరం ఎందుకు? 15వ తారీఖు అవసరం లేదు. ఇయ్యలే మాకు చీరలు. ఆయన వచ్చినంత వరకు చీర లేదు మాకేది. ఆయన కోటీశ్వరాలు ఏడా ఉన్నాం. కోటీశ్వరాలు బంగారాలు ఇస్తున్నట్టు. బంగారా ఆయన ఇచ్చినవే. తులారం బంగారం ఇచ్చిండు. ఇచ్చేవాడ చేయించుకున్నాం. మెడల చీరనే ఇయ్యలేనాడు. బంగారు ఇస్తాడా మాకు? ఇయ్యలేడు. మాకు వద్దు. మళ్ళీ మా కేసీఆర్ మాకు కావాలి. కేసీఆర్ కావాలని అసలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రానే రాదంటాడు. వస్తుంది. ఇది ఒక 2 ఏళ్ళకి అర్థమైంది కదా జనాలకు. ఏందని ఒకటి ఏంటంటే ఆధార్ కార్డు పెట్టిండు. ఫ్రీగా ఆడోళ్ళు తిరగనికి. అందరు తిరిగారు ఆడోళ్ళు. ఏదైనా ఉద్యోగం ఉన్న వాళ్ళే తిరుగుతారు. మీలాంటి కాపురం చేసుకునే వాళ్ళని తిరగాం కదా. మేము చిలకలలో చేసుకుంటాం. ఎవరు తిరుగుతారు? ఇది గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు తిరుగుతారు. మాకు అవసరం లేదు ఆధార్ కార్డు. ఒక బస్సు ఫ్రీ పెడితే జనాలు ఓట్లు వేసారు. ఆడోళ్ళు బస్సు తిరిగితే మొగోళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ ఉంటారా? ఫ్రీ బస్సు పెట్టి ఇలువ ఉందా? ఆడోళ్ళకు ఇలువ ఉందా? ఇలువ లేదు. ఈ ఫ్రీ బస్సు పెట్టి ఇలువనే లేదు మాకు. లేదు. మొగలతోనే కన్న మాటలు పడుతున్నాం. ఎవరో ఒక ఆడి మంచి ఖరాబ్ అయినప్పుడు అంత మంచిని అంటారు. అంతే అంటారా అన్నారా? మళ్ళీ అందుకు ఈ ఫ్రీ బస్ వద్దు. పంచాయతీలు అవుతున్నాయి. ఫ్రీ బస్ నెత్తులు కొట్టుకుంటున్నారు. హైదరాబాద్ పోతున్నారు అంటారు, బొంబాయి పోతున్నారు అంటారు. ఎవరో ఒకరు పోయి అందరిని అంటారు. అందుకు ఇది వద్దు. ఈ ప్రభుత్వమే మాకు వద్దు. మళ్ళీ మా కేసీఆర్ మాకు కావాలి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు. మేము వేయవానికి మేము వేయం ఓట్లు. ఎవరండి? కాంగ్రెస్కే వేయం. 6 గ్యారంటీలు ఇచ్చే ఏం గ్యారంటీ చేసిండు? 6 గ్యారంటీలు ఇచ్చి ఒక ఫ్రీ బస్సు పెట్టిండు. ఆయన ఇచ్చే గ్యారంటీ ఏం చేసిండు? అదొకటే గ్యారంటీ, ఇంకేది లేదు. ఆడోళ్ళకు ఫ్రీ బస్ అనే వరకు ఒకటి నమ్ముకుంటుంటా అంతే. మొగోళ్ళు ఇళ్ళ కాడ తిడుతురు. ఇందిరమ్మ చీర ఇస్తుందన్నే ఏలేదో లేకపోయినాడు. 6 గ్యారంటీలు ఏం చేస్తున్నాడు? ఏం చేయలేడు. మాకు వద్దు. మళ్ళీ మా కేసీఆర్ మాకు కావాలి. ఒక్క కుటుంబంలో 20 మందికి ఉంటే ఒక ఇల్లు ఇవ్వలేదు. మా 3 కుటుంబాలు, 3 అన్నదమ్ముళ్ళం, ముసలోళ్ళు ఉండరు. ఒక్కటే ఫ్యామిలీ, ఒక్కటే ఇల్లులో ఉంటున్నాం. ఎట్లా ఉంటున్నాం? ఒక ఫ్యామిలీకి ఇవ్వచ్చు కదా ఇల్లు. ఒక ఫ్యామిలీ
భూములకి ఇవ్వలేదు. ఏం చేస్తారు ఆడు? ఏం చేయలేడు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? రేవంత్ నల్లమల పులి అంటుండు. పులి అంటే మొత్తం పులి వేసిండు. ఏ పులి లేదా మాకు వద్దే వద్దాడు, ఇంకా రానే వద్దు.